బాధ్యత తీసుకుంటూ టోర్నమెంట్ నడిపిస్తున్న బసవరాజు గారిని రావాల్సిగా కోరుచున్నాము. ఈరోజు అంతర్రాష్ట్ర 3వ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదల వీరయ్య గారికి ధన్యవాదాలు. అలాగే ఈ టోర్నీకి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఈరోజు గత 15 రోజుల నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా ఈ టోర్నీ విజయవంతం కోసం కృషి చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సభను ఉద్దేశించి పిసిసి మెంబర్ గుడగం శ్రీనివాస్ గారిని డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మండ్యం టైగర్ పొదల వీరయ్య గారికి, మరియు నా తోటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు. ఈ రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ అందరూ కూడా ముందు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా పనిచేసిన మా రాజీవ్ గాంధీ గారి పేరు మీద చేయడం, అది పొదం యువసేన తరఫున మా యూత్ చాలా కష్టపడి చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఈ టోర్నమెంట్ని నడిపిస్తున్నారు. ఇది మంచిగా విజయవంతం కావాలని కోరుతూ, అట్లే ఈ పాల్గొనే టీమ్స్ అందరూ కూడా టీమ్ స్పిరిట్తో మంచిగా ఆడి వాళ్ళకి స్పర్మస్ఫూర్తితో టీమ్ స్పిరిట్తో ఉండాలని కోరుతూ ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా మల్యం టైగర్ పొదల వీరయ్య గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క పార్లమెంట్ని నడుపుతున్నటువంటి ప్రతి సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎల్లవేళలా సేవ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపడుతుంది. 3వ అంతర్రాష్ట్ర టోర్నమెంట్కి విచ్చేసినటువంటి సోదరులందరికీ, ఈ టోర్నమెంట్ని నడుపుతున్న బసవరాజు గారికి, అదేవిధంగా నరేష్ గారికి, తమ్ముడు మన అలీం గారికి, తమ్ముడు మన సలీం గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరికీ, మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మరి ఈ టోర్నీని ప్రారంభించే రోజు కనుక దీన్ని మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అది తొందరలో ప్రారంభించుకొని దీన్ని 11 అంటే దాదాపుగా 14/3/2024 వరకు ఉంటుంది కనుక లాస్ట్ రోజున దీన్ని ముగింపు సందర్భంగా మంచిగా చేద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను ఇప్పుడు స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. అలీం, అలాగే దుర్గా, బసవరాజు, సీను, మిగతా అందరూ మిత్రబృందం, కాంగ్రెస్ పార్టీ యువసేన అన్న ఓకే రెడీ ఒకసారి చూడండి. సర్పంచ్ గారు సోడే చలపతి గారు అన్న ఓకే రెడీ చూడాలి ఒకసారి. పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాం. అందరూ సార్ ఉండాల్సిందిగా కోరుచున్నాము. మురగవల్లి టీం కెప్టెన్ రాంబాబు.
అన్న రెడీ